గర్జి ముడత అయిందన్న. దీనికి 4 రోజులు ఒక మంచిగా వచ్చింది ఇగురు. 4 రోజులకే అన్ని పోయి మంచిగా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు 4 రోజులకే ఇంతమంది మందు కొట్ట ముందుకు గర్జి ముడత లెక్క నల్లి బాగా ఉన్నది. అసలు లోపల నడదామంటే మన కోడి పెన్ లెక్క పాకేది నల్లిలు. మందు కొట్టిన కాడ నుంచి మంచి ఇగురు వచ్చింది, మంచిగా ముడత కూడా పోయింది. తోట మన దగ్గరకు వచ్చిన షాప్ కూడా అడిగినప్పుడు తోట అసలు పండాకు ఎరుపులు ఇవన్నీ ఉన్నాయి అన్నావు కదా, అదంతా గిరస పారిపోయినట్టు ఉంది అన్న. తోట సస్తదా బతుందా, నేను ఏం చేయాలని అడిగినావు కదా, అసలు ఏం కొట్టినావు, ఏంది, ఎక్కడ తెచ్చినావు? తోటను వదిలేద్దాం అనుకున్నా అన్న. అసలు వర్షాలు పడి మొత్తం ఆగిపోయినా, మొత్తం పండు బారింది తోట. పండు బారి మొత్తం ఎర్రగా అయిందన్న తోట. అయితే నీకు వచ్చినప్పుడు 6 ప్లేస్ ని ఒక పొడి ఇచ్చింది. దాన్ని కొట్టిన తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులకు ఇది అరవిందని అందులో ఒక పొడి ఇచ్చిండు. అయితే ఫస్ట్ 6 ప్లస్ అందులో ఒక పొడి కలిపి కొట్టినావు. అప్పుడు పేరు గుర్తులేదు. 6 ప్లస్ కొట్టిన తర్వాత మొన్న అరవిందం గ్రోహిమి ఈ రెండు మందులతో తోట ఇట్లా తోట కమ్మేసింది. అంటే నువ్వు వదిలేద్దాం అన్న దాంతో కూడా 10 క్వింటాల కాపు కాపిస్తాను. ఇగో చెట్టు ఈ స్టెప్ కింద ఉంచుకొని పైన ఒక స్టెప్ వచ్చిందన్న. ఇగురు కూడా మంచిగా వస్తుంది. నా తోట లేత తోట ఇది. అంత ముందు పూత ఉండేది కాదు, ఇప్పుడు మంచిగా పూత వచ్చి మంచి స్టెప్ వచ్చిందన్న. ఆ మందు అయితే ఎటు జడ్ మస్తు పని చేస్తా రైతుకు అనుకూలంగా. అది కూడా బయో కూడా కాదు, ఆర్గానిక్ మందు. మన కొత్తపేటలో క్రాంతి అన్న కాడ దొరుకుతుంది. అందరూ నమస్తే, నా పేరు క్రాంతి. మీరు చూసింది రైతు విప్లవం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు కొత్తగూడెంలో ఫీల్డ్ చూడడానికి వచ్చాము. అన్న మీ పేరు? శంకర్ అన్న, బుక్యా శంకర్. ఎన్ని ఎకరాలు వేసారన్న మీరు? ఎకరం వేసిన అన్న. ఎకరం ఏం మందు కొట్టారు దీనికి? దీనికి అరవింద్ అని కొట్టాను అన్న. అరవింద్ అన్న మందు. అరవింద్ మందు కొట్టాను. ఎంత తెచ్చారు? అది పావు లీటర్ డబ్బా? పావు లీటర్ డబ్బా. ఏ డబ్బా ఏదన్నా? డబ్బా అది రాత్రి డబ్బా అని మా ఇంటికి తీసుకుని పోయి. ఇంటికి వెళ్ళిందా? సరే అన్న, కొత్త డబ్బా పని. ఇది మందు ఎట్లా పని చేసింది అన్న? ఏమేమి పని చేసింది మీ వాటర్లో చెప్పండి. మందు అయితే మస్తు పని చేసింది అన్న. మూత, ఇగురు, పురుగు, నల్లి, దోమ అన్నిటికీ మస్తు పని చేసింది అన్న. బాగా పని చేస్తాను అన్న. మా చుట్టుపక్కల నాకు తోట పూతలో నల్లి చాలా ఉండే, నల్లి చాలా ఉండే. కానీ ఇప్పుడు 1-2 ఉన్నాయి.